వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరద వచ్చింది. చాలా కాలనీలు కూడా నీట మునిగినటువంటి సందర్భం చూస్తున్నాం మనం. అలాగే ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో కూడా దాదాపు 2-3 వారాల నుంచి కొనుగోలు కేంద్రాల్లో వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇతర పంటలకు సంబంధించినటువంటి తీసుకొచ్చి పెట్టారు. అయినా కూడా కొనుగోలు జరగలేదని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అసలు ప్రస్తుతానికి తాజా పరిస్థితి ఏంది అసలు అక్కడ? సురేష్, ప్రధానంగా హన్మకొండ, వరంగల్ నగరాలు మోంతా తుఫాను ఎఫెక్ట్కు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. దాంతోపాటు అంటే నగరవాసులు మోంతా తుఫానుకు సంబంధించినటువంటి వరదల వల్ల ఇబ్బందులు పడుతుంటే, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు తమ పంటలను కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాజాగా కాసేపటి క్రితం హన్మకొండ జిల్లా నుంచి ఏదైతే పంట నష్టానికి సంబంధించిన వివరాలు విడుదల చేశారో, 33,000 ఎకరాలకు సంబంధించి వరి పంట నిన్న కురిసినటువంటి వర్షానికి దెబ్బతిందని అధికారికంగానే అఫీషియల్గానే కలెక్టర్ ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. 720 ఎకరాల్లో పత్తి పంట, 620 పైచిలుకు ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయిందని ఇప్పటికే అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వరంగల్ జిల్లాలో కూడా దాదాపు 40,000 ఎకరాల్లో వరి పంట నష్టపోయింది. పత్తి పంట కూడా 1000 పైచిలుకు ఎకరాల్లో పత్తి పంట వరంగల్ జిల్లాకు సంబంధించి నష్టపోయింది. మహబూబాబాద్ జిల్లా కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్కి గురైంది. అక్కడ కూడా రెడ్ అలర్ట్ జారీ అయిన సందర్భంలో కొన్ని చోట్ల 20 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ కూడా నమోదైనటువంటి పరిస్థితుల్లో మహబూబాబాద్ జిల్లాలో కూడా చాలా మేరకు అంటే వరి పంట 35,000 పైచిలుకు ఎకరాల్లో వరి పంట నష్టపోయిందని మనకు ఇప్పటికైతే ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు పత్తి కూడా 86,000 ఎకరాల్లో మహబూబాబాద్ జిల్లాలో పండిస్తారు కాబట్టి ఆ పత్తి పంట కూడా 20,000 పైచిలుకు ఎకరాల్లో ఇప్పటికే నష్టపోయినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. మొక్కజొన్న కూడా 1,200 ఎకరాల్లో అక్కడ కూడా మొక్కజొన్న నష్టపోయింది. ఇటు జనగామ జిల్లాకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, జనగామ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే వరి కోతలన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ముందుగా జనగామ జిల్లాకు సంబంధించి కోతలు పూర్తవుతాయి కాబట్టి ఇప్పటికే కళ్ళాల్లో ఆరబోసినటువంటి ధాన్యం ఏదైతే మోంతా తుఫాన్ రాకముందు కురిసినటువంటి వర్షాలకి, అంటే ఈ నెల 20వ తేదీ నుంచి నమోదవుతున్న వర్షాలకే జనగామ జిల్లాకు సంబంధించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మోంతా తుఫాను కారణంగా మరింత ఎఫెక్ట్కు గురైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ధాన్యపు రాసులు పోసుకున్నటువంటి రైతాంగం అంతా కూడా ఆ ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా మార్కెట్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి అక్కడ ధాన్యం, అదేవిధంగా మొక్కజొన్న పంటలను అక్కడ రైతాంగం నష్టపోయారు. ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా కోతకొచ్చినటువంటి వరి పంట పూర్తిగా నేల కొరిగిపోయింది. పత్తి కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పత్తి తేమ తగలడం వల్ల ఆ పత్తి అంతా కూడా రంగు మారుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మొక్కజొన్న పంట కూడా దాదాపు మొక్కజొన్న ఇప్పటికే కోసినటువంటి సందర్భంలో అదంతా కూడా ఆరబెట్టుకుంటూ ఉన్నారు. ఆ ఆరబెట్టుకున్నటువంటి మొక్కజొన్న పంట కూడా నిన్నటి వర్షాలకు కొట్టుకుపోయినటువంటి సందర్భం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా వరి 5,000 ఎకరాల్లో, పత్తి 3,000 ఎకరాల్లో నష్టం జరిగినట్లుగా అంచనా వస్తూ ఉంది. ఇక ములుగు జిల్లాలో వరి, మిరప పంటలను ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి ఆ వరి, మొక్కజొన్న, మిరప ఈ పంటలన్నీ కూడా నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ఏరియల్ వ్యూ ద్వారా వస్తారన్నటువంటి సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే రివ్యూ సమావేశంలో కూడా రేపు వరంగల్, హుస్నాబాద్లో పర్యటిస్తారని చెప్పారు. అంటే వరంగల్లో మాత్రమే పర్యటిస్తారా? అంటే ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలుగా నిన్న భారీ వర్షాలు కురిసినటువంటి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయి ఉండి ప్రజలు తీవ్రమైనటువంటి ప్రభావితానికి గురైనటువంటి జిల్లాల్లో వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఇక ఆరెంజ్ అలర్ట్లో ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలుగా జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ముఖ్యంగా వరంగల్ పర్యటనకు వస్తూ ఉన్నారంటే వరంగల్లో పర్యటిస్తారా, హన్మకొండ నగరంలో పర్యటిస్తారా? ఎందుకంటే వరంగల్ నగరం ఎఫెక్ట్ గురైంది, హన్మకొండ నగరం కూడా ఎఫెక్ట్ గురైంది. అసలు ఆ షెడ్యూల్ మ్యాప్ ఏంటనేది, షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి రివ్యూ నిర్వహిస్తారా చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన వివరాల ప్రకారమే 1,00,000 పైచీలకు ఎకరాల్లో ధాన్య
అంటే వరి పంట Right. అంతా కూడా నష్టపోయింది. అదంతా కూడా ఇక కోతలకు రాని వరే ఈ విధంగా ఉంటే కోతలకు వచ్చి రాసులుగా పోసుకున్నటువంటి ధాన్యం, రంగుబారినటువంటి ధాన్యం, వీటి అంచనాలు ఏ విధంగా ఉంటాయో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత తెలుస్తుంది. రైతులకు ఏ విధమైన భరోసా ఇస్తాడో తెలియాల్సి ఉంది ఇంకా.